ఆలస్యం అమృతం విషయం అని పెద్దలు ఎందుకన్నారు ఇప్పుడు అర్థమైంది మామ నాకు. డే 51 ఆఫ్ లెర్నింగ్ క్యాలిస్థెనిక్స్ విత్ ఏఐలో ఈ రోజు ఏం జరిగిందంటే నేను గుడ్లు కొనుక్కుందాం అని వెళ్ళాను అనమాట. సో నేను 2 రోజుల నుంచి చూస్తున్నాను కొందామని, కాకపోతే రేపు కొందాం అని చూసుకుంటూ వదిలేశాను. సో 2 రోజుల ముందు నేను రేట్ చూసినప్పుడు ఏంటంటే అది 160 రూపీస్ ఉంది. దాని తర్వాత రోజు చూసినప్పుడు ఇంకో 10 రూపీస్ పెరిగింది. దాని తర్వాత రోజు చూసినప్పుడు ఇంకో 10 రూపీస్ పెరిగింది. ఫస్ట్ చూసినప్పుడే కొనుక్కొని ఉంటే ఒక 20 రూపీస్ తగ్గేదేమో అనిపించింది. సో ఇక నేను 20 రూపీస్ గురించి కాదు నేను చెప్పేది, మనకి ఏదైనా అవకాశం వచ్చినప్పుడు ఫస్ట్ టైం యూస్ చేసుకోవాలి. దాని తర్వాత మళ్ళీ అవకాశం వస్తుందో లేదో ఎవరికి తెలియదు కాబట్టి. సో ఎగ్జాంపుల్ చెప్పినాను ఏమనుకోకండి, ఇక్కడ మ్యాటర్ మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. సో ఈ రోజు వర్కౌట్ గురించి త్వరగా మాట్లాడేసుకొని మనం మెయిన్ మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. ఎందుకంటే ఈ వర్కౌట్ అంతా రోజు చేసేదే పెద్ద ఇంట్రెస్ట్గా ఉండదు, బోర్ కూడా వేస్తుంటుంది నాకు తెలుసు. సో ఇప్పుడులాగే డైమండ్ డిక్లైన్ పుషప్స్ తో స్టార్ట్ చేసాం. ఇది ఏంటంటే నార్మల్ పుషప్స్ కంటే ఇందులో కొంచెం స్ట్రెంత్ ఎక్కువ సంపాదించచ్చు అనమాట. అప్పర్ చెస్ట్ కాడ ఎక్కువ టార్గెట్ అవుతుంటది. దాని తర్వాత సింగిల్ ఆర్మ్ పుల్అప్స్ ట్రై చేసాం. ఇంకా మనకి అంత స్ట్రెంత్ లేదు కాబట్టి అసిస్టెడ్ అంటే పక్కన టవల్ పెట్టుకొని ట్రై చేసాం అనమాట. దాని తర్వాత లెగ్ ఒక వేరియేషన్ చేశాను. దాని తర్వాత బర్పీస్ ఒక వేరియేషన్ చేశాను. దాని తర్వాత యాప్స్ ఒక వేరియేషన్ చేశాను అనమాట. ఇవన్నీ కంప్లీట్ చేసాక ఇంకా మన మెయిన్ హ్యాండ్ స్టాండ్ ట్రైనింగ్ లోకి వచ్చాం. ఇక్కడ ఏంటంటే సరిగ్గా మనం ఒక టెక్నిక్ అంటూ నేర్చుకోలేదు, ఎలా పడతాలో నేర్చుకున్నాం కాబట్టి ఎప్పటికప్పుడు మర్చిపోతూ ఉంటున్నాను నేను. సో అలా కొన్నిసార్లు ట్రై చేసాక సరిగ్గా హోల్డ్ చేయడం అవ్వలేదు. దాని తర్వాత ఇన్స్టాగ్రామ్ లో ఒకటి చూసాను అనమాట బ్యాలెన్సింగ్ కి. దీన్ని ఏమంటారో నాకు తెలియదు, కానీ ట్రై చేశాను. అది ట్రై చేసిన తర్వాత హోల్డ్ చేయగలిగాను. ఆ తర్వాత మళ్ళీ హ్యాండ్ స్టాండ్ లోకి వెళ్ళాక ముందు కంటే కొంచెం పర్లేదు, అంటే మరి 7-8 సెకండ్స్ కాకుండా 3-4 సెకండ్స్ హోల్డ్ చేయగలిగాను అనమాట. సో ఇప్పటి వరకు నేను నా షోల్డర్ స్ట్రెంత్ గురించి కానీ నా యాప్ స్కోర్ గురించి కట్టా సరిగ్గా ట్రైనింగ్ ఏం చేయలేదు. సో ఈసారి నుంచి అలా మొత్తం ఏ మీద ఆధారపడకుండా ఈసారి నుంచి కొంచెం స్టైల్ మార్చాలన్నమాట. సో సాయంత్రం కాదు పొద్దున్న అలాగే వెళ్ళి గుడ్లు కొనుక్కున్నాను. మొన్న వీడియోలో చూపించినట్టు గుడ్డు 10 రూపాయలకి కొనుక్కోలేం కాబట్టి హోల్సేల్కి వెళ్ళి కొనుక్కొని వచ్చాను అనమాట. దాని తర్వాత చికెన్ పాలు అలా సంపాదించుకొని ఈ రోజు కంప్లీట్ చేశాను. సో ఈ రోజు కింద మళ్ళీ రేపు వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సైనింగ్ ఆఫ్.